హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. మనం ప్రీవియస్ షార్ట్స్లో మనం ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం ఎలా అని చెప్పి మాట్లాడుకున్నాం. అలానే మనకి నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం. ఇది ఎందుకు చేయాలి? నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఆవిడేం చెప్పారంటే, వాళ్ళ ఫ్రెండ్కి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పారు. ఎటువంటి థాట్స్ అని అడిగితే, వాళ్ళ హస్బెండ్ కానీ ఏదైనా ఒక పర్పస్ కోసం బైక్ తీసి బయటికి వెళ్తే ఆయన ఇంటికి వచ్చినంత వరకు ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగిపోతుందా అని ఒక ఆలోచన. నెక్స్ట్, వాళ్ళ అమ్మాయి కానీ బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారా, ఏమైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటుందా, ఇటువంటి ఒక థాట్స్. ఆవిడ ఒక స్టూల్ ఎక్కి బోజలు దులుపుకున్నా సరే, ఈ స్టూల్ కానీ ఇరిగిపోయి నేను కింద పడిపోతే నాకు బ్యాక్ ఏమైనా ఫ్రాక్చర్ అవుతుందా, నేను అసలు బెడ్ మీద నుంచి లేవగలుగుతానా లేవలేనా, ఇటువంటి థాట్స్. ఇవన్నీ కూడా అండి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటాం. వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే, వీటిని మనం అడ్రస్ చేయకపోతే మన ప్రొడక్టివిటీ అన్నది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ప్రొడక్టివిటీ దెబ్బతింటాం అంటే ఏంటి? మనకి లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఈవెన్ దో హౌస్ వైఫ్స్ అయినా ఎవ్రీడే లైఫ్ స్కిల్స్ ఉంటాయి. మార్నింగ్ లేవాలి, క్యారేజ్ కట్టాలి, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఏదైనా పూజ ఉంటుంది ఆర్గనైజ్డ్గా చేయాలి, మన హెల్త్ కోసం మనం కేర్ తీసుకోవాలి. బీయింగ్ ఏ హౌస్ వైఫ్, బీయింగ్ హెల్తీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఎన్నిటి మీద డే బై డే ఇంట్రెస్ట్ అన్నది తగ్గుకొని వస్తుంది. స్లోలీ నెగిటివ్ థాట్స్ ఇంక్రీజ్ అయితే మనం డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు ఈ నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు కౌన్సిలర్ని అయితే అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ థింగ్, కొంచెం మనకి మనం మోడరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా మనకు అర్థమవుతుంది కదా, థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మన లోపల నుంచి వస్తాయి. కానీ మనం ఎంత పాజిటివ్గా థింక్ చేయాలన్నంత మాత్రం పాజిటివ్గా వచ్చేస్తాయి ఆలోచనలు రాకపోవచ్చు. ఎందుకు అంటే, మనకి ఒక బిలీఫ్ సిస్టమ్ అన్నది ఉంటుంది. స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అన్నది మనకి ఒక ఏజ్కి ఫామ్ అయిపోతుంది. సో ఈ బిలీఫ్ సిస్టమ్ అసలు ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. బిలీఫ్ సిస్టమ్ అన్నది 3 సిచ్యువేషన్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఒకటి విత్ ఇన్ అవర్ సెల్ఫ్, అంటే మనకి జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల మనకి స్ట్రాంగ్ బిలీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, అదర్స్ వల్ల. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, మన పేరెంట్స్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ని మనం పక్కనే ఉండి చాలా క్లోజ్గా విట్నెస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్యామిలీ కానీ, మెయిన్లీ ఫాదర్, మదర్, సిబ్లింగ్స్, వీళ్ళు ఎదుర్కొంటున్న వెరీ క్లోజ్డ్ వన్స్ ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ వల్ల మనం విట్నెస్ చేయటం వల్ల మనకి లోపల బిలీఫ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, వైడర్ వరల్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్. ఇదే కల్చరల్ అని చెప్పుకుంటాము, సోషల్ అని చెప్పుకుంటాం. ఇలా మనం ఇంట్లో మన కుటుంబమే కాకుండా బయట వైడర్ వరల్డ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఇండియాలో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇంకా నారో డౌన్ చేసుకోవాలంటే మీ చుట్టుపక్కల, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి, అలానే జార్ఖండ్లో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి, కల్కట్టాలో ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇలాంటి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కూడా మన బిలీఫ్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి. సో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనకున్న ట్రొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకలెక్ట్ చేసుకొని, వాటిని రిజాల్వ్ చేసుకొని, యాక్సెప్ట్ యువర్ పాస్ట్. ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది, దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడితో అది విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి ఈ నెగిటివ్ థాట్స్ని తగ్గించగలం. పూర్తిగా తీసేయగలం అని నేను చెప్పట్లేదండి, తగ్గించగలం. పూర్తిగా తీసేయాలి అని మీకు చాలా సివియారిటీ ఎక్కువైపోయింది అనుకోండి, మీరు పూర్తిగా తీయలేరు. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ సపోర్ట్ అయితే తీసుకోండి. మీకు ఏదైనా కాలుకి దెబ్బ తగిలితే కొంతవరకు మీరు పసుపు వేయటమో, దానికి ఏదో చిన్న బ్యాండేజ్ కట్టడమో చేస్తారు. కానీ ఎప్పుడైతే అది సెప్టిక్ అవుతుందని మీకు అనిపిస్తే, మీరు ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారో, మీ ఆలోచనల తీవ్రత ఎక్కువగా కానీ నెగిటివ్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి. అందులో ఎటువంటి తప్పు లేదు. ఈ మధ్య ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్లో సైకాలజిస్ట్ దగ్గరికి రావటం చాలా కామన్ అయిపోయింది. దానికి పెద్ద పెద్ద మెంటల్ ప్రాబ్లమ్సో, మెంటల్ ఇష్యూసో, మెంటల్ డిసేబిలిటీసో ఉండక్కర్లేదు. జస్ట్ సింపుల్ మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవటం. మెంటల్ హెల్త్ అందరికీ ఉంటుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి మీరు ప్రొఫెషనల్స్ని సీక్ అవ్వటంలో ఎటువంటి తప్పు లేదు. నెవర్ థింక్ దాట్ సమ్వన్ విల్ blame you or someone will point at you when you seek the support. It is definitely needed to take the support. Thank you.